మనుషులు నమ్ముకుంటే మనం నష్టపోతాం, నాశనం అవుతాం, పాడైపోతాం, ధ్వంసం చేయబడతాం, కూలిపోతాం, కృషించిపోతాం. కాబట్టి దేవుడిని నమ్మండి, ప్రకృతి నమ్మకండి, భూమిని నమ్మకండి, మీ చేతుల కష్టాజితాన్ని నమ్మండి. అప్పుడు మీరు బాగుపడతారు, దీవించబడతారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం సెలవిస్తూ ఉంది, యెహోవా మీద నుండి తన మనసును తొలగించుకొని మనుషులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు అని ఉంది. సో కాబట్టి మనుషులు మనకి శాపాన్ని ఇస్తారు, మనుషులు మనకి దుఃఖాన్ని ఇస్తారు, బాధనిస్తారు, వేదననిస్తారు, నానా రకాలైనటువంటి రీతుల్లో మనం దోచుకుంటారు, హత్య చేస్తారు, నాశనం చేస్తారు. యేసు ప్రభువు వారు చెప్పారు, దొంగతనమును, నాశనమును, హత్యను చేయటానికి వస్తాడు, దానికి తప్ప మరి దేనికి రాడు. దొంగతనం చేస్తాడు, అడ్డం వస్తే హత్య చేస్తాడు, సర్వం నాశనం చేసి